తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిర్విరామంగా చేస్తున్న రైతుల పోరాటం గణతంత్ర దినోత్సవం రోజు తీవ్ర రూపం దాల్చింది. కిసాన్ గణతంత్ర పరేడ్కు అనుమతించిన సమయం కంటే ముందుగానే ఇది ప్రారంభమైంది. మరోవైపు రాజ్పథ్లో గణతంత్ర వేడుకలు జరుగుతుండటంతో రైతులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు వెనకడుగు వేయబోమని రైతులు ఇప్పటికే ప్రకటించారు. గణతంత్ర వేడుక సాక్షిగా ఢిల్లీ వీధుల్లో పోరాటానికి దిగారు. ఓవైపు రైతులు, మరోవైపు పోలీసులు. ఇటు ఆంక్షల మధ్య లాఠీచార్జితో ఢిల్లీ రణరంగమైంది. ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. కిసాన్ గణతంత్ర పరేడ్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సింగు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తోంది. వేలాది ట్రాక్టర్లతో నగరంలోకి రైతులు ప్రవేశిస్తున్నారు. అనుమతి ఇచ్చిన మార్గాలను దాటి ఢిల్లీలోకి రైతుల ట్రాక్టర్లు రావడంతో కొంత గందరగోళ ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. పలు చోట్ల బారికేడ్లను కూడా రైతులు ధ్వంసం చేసినట్లుగా మనం తెలుస్తోంది. సింగు నుంచి వచ్చిన వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ముబారక్ చౌక్ వద్ద రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. రైతులపై లాఠీ చార్జ్, టీయర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. కిసాన్ గణతంత్ర పరేడ్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అటు 3 సరిహద్దుల్లో సింగు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సింగు నుంచి బయలుదేరిన ట్రాక్టర్లను సంజయ్ నగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అలాగే గాజీపూర్ నుంచి బయలుదేరిన ర్యాలీని పోలీసులు అక్షర్ధామ్ వద్ద అడ్డుకున్నారు. ఇక ముబారక్ చౌక్ వద్ద రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. రైతులను అడ్డుకునేందుకు ఇప్పటికీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా మనకి అందుతున్న అప్డేట్స్ బట్టి తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల కంటే ముందే పరేడ్కు అనుమతి లేదని పోలీసులు తెలిపినా అటు ఉదయం 8 గంటల నుంచే ఈ 3 సరిహద్దుల నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం వేడెక్కిందని మనం చెప్పాలి. సాధారణంగా మనం చూసుకుంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ర్యాలీకి అనుమతి ఇచ్చారు. 37 షరతులతో ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఒకవైపు రాజ్పథ్లో గణతంత్ర వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఈ 3 సరిహద్దుల నుంచి భారీగా వేలాదిగా రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా ఏం చేయాలో పోలీసులకు కూడా అయోమయ పరిస్థితి చాలా స్పష్టంగా ఢిల్లీలో కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలీసులు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులు కూడా బారికేడ్లను దాటి మరి అటు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మన విజువల్స్లో చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది ముబారక్ చౌక్, మనం 10 టీవీ వీడియో వాళ్ళపై చూడొచ్చు. ఢిల్లీలో అత్యంత కీలకమైన ముబారక్ చౌక్లో పరిస్థితి ఏ విధంగా ఉందో. అటు 3 సరిహద్దులు మనం ఇందాక చెప్పుకున్నట్టు సింగు, టిక్రీ, గాజీపూర్. ముందు టిక్రీ సరిహద్దు నుంచి రైతులు రావడం ప్రారంభించారు. పోలీసులంతా అటు అటెన్షన్ అయ్యారు. కానీ ఇదే సందర్భంలో ఇటువైపు ఎడంవైపు కుడివైపు అంటే ఢిల్లీకి ఒక అటు దక్షిణాన ఇటు ఉత్తరాన ఉండే సింగు అలాగే గాజీపూర్ సరిహద్దుల నుంచి ఒకేసారిగా రైతులు బయలుదేరి ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కొంత పరిస్థితులు చేయి దాటిపోతున్నాయన్న ఒక ఆందోళన కన్న పరిస్థితి ఢిల్లీలో ఏర్పడింది. మనం విజువల్స్లో చూడొచ్చు ఆ తీవ్రత ఏ విధంగా ఉందో. రైతు కవాతు కొంత ఉద్రిక్తంగా మారిందనటానికి క్లియర్ కట్ విజువల్స్ ఇవే మనం చూడొచ్చు. అటు ట్రాక్టర్లకు సంబంధించి ర్యాలీతో పాటు కొందరు కారులతో కూడా కొందరు రైతులు ర్యాలీతో రావడంతో కొంత ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్టుగా మనకు అర్థమవుతోంది. అటు ఏ విధంగా చూసినా సంజయ్ నగరం వద్ద అంటే సంజయ్ నగర్, దీన్ని సంజయ్ ఆటో నగర్ అని కూడా అంటారు. అక్కడ కొంత మొదట రైతులకు పోలీసుల మధ్య కొంత వాగ్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. మనకు చూడొచ్చు. దాదాపు మనం చూస్తే అటు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వాతావరణం, అదే సందర్భంలో ఒకవైపు గణతంత్ర వేడుకలు జరుగుతున్న నేపథ్యం, వీటి మధ్య కేవలం 5,000 ట్రాక్టర్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అది మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల మధ్య మాత్రమే చేసుకోవాలి అంటూ ర్యాలీకి అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి మనం చూస్తే ఇప్పటికే దాదాపు 10,000కు పైగా ట్రాక్టర్లు ఢిల్లీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. రైతు సంఘాల నాయకులతో కొద్దిసేపటి కిందట మా 10 టీవీ ప్రతినిధి గోపి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు 2 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీయబోతున్నామంటూ రైతులు చేసిన ప్రకటన మనం చూస్తే కొంత సాయంత్రానికల్లా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో ఈ ట్రాక్టర్లను ఎవరైతే తీసుకొస్తున్నారో అందులో 500 మంది రైతులు కూడా ట్రాక్టర్లను డ్రైవ్ చేస్తూ ర్యాలీలో పాల్గొనడం లాంటి విశేషాలు ఉన్నప్పటికీ కొంత పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం కానీ, టీర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, అలాగే రైతులు ఏ ట్రాక్టర్లు అయితే వస్తున్నారో ఆ ట్రాక్టర్లను గాలిని కూడా పోలీసులు కొన్ని చోట్ల తీశారు.
స్పెసిఫిక్గా 12 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ ఎందుకు ముందుగానే వచ్చారన్న ఒక ప్రశ్న పోలీసులు లేవనెత్తుతున్నారు. ఒకవైపు గణతంత్ర వేడుకలకు సంబంధించి 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీసులు మొత్తం ఆ పనిలో ఆ భద్రతలో నిమగ్నమైన పరిస్థితుల్లో ఉదయం 8 గంటల నుంచే మనం ఇందాకలు చెప్పుకున్న ఈ 3 సరిహద్దుల నుంచి రైతులు వేలాదిగా రావడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అటు రైతులకి పోలీసులకి మధ్య జరిగిన ఈ వాగ్యుద్ధం కానీ, కొంత ఈ ఆందోళన, ఈ లాఠీ చార్జ్, ఈ ఘటన నేపథ్యంలో 10 మంది గాయాలైనట్లు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. వాటిలో ఉన్న పూర్తి వివరాలు ఏంటి? ఎస్ సతీష్, దేశ రాజధాని ఢిల్లీ రైతుల ట్రాక్టర్ ర్యాలీతో కొంత రణరంగంగానే మారిందని చెప్పాలి. ప్రస్తుతం పరిస్థితి అంతకంతకు చేదాటుతోంది. ఢిల్లీ సరిహద్దుల నుంచి సెంట్రల్ ఢిల్లీ వైపు వీరికి కేటాయించిన మార్గం కాకుండా సెంట్రల్ ఢిల్లీ వైపు రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీని తీసుకొచ్చారు. ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు కేవలం 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ప్రస్తుతం ఈ ట్రాక్టర్ ర్యాలీ చేరుకుంది. కొత్త అల్టిమేటం జారీ చేశారు రైతులు. ఈ చట్టాలని రద్దు చేసేంత వరకు కూడా సెంట్రల్ ఢిల్లీ కదిలి వెళ్ళమన్న ఒక అల్టిమేటాన్ని ప్రస్తుతం రైతులు జారీ చేశారు. ఇంకా వేలాదిగా ట్రాక్టర్లు సెంట్రల్ ఢిల్లీ వైపుకి తరలి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కేవలం ట్రాక్టర్లే కాదు, రైతు మద్దతుదారులు 2 వీలర్స్ పైన, కార్లలో ఈ త్రివర్ణ పతాకాలని ఏ విధంగా అయితే కిసాన్ గణతంత్ర పరేడ్ జరుగుతుందని ముందస్తుగా ప్రకటించారో దానికి అనుగుణంగానే పోలీసుల నిబంధనల్ని, షరతులని పక్కన పెట్టి రైతులు 2 నెలలుగా మేము ఉద్యమాన్ని సాగిస్తున్నాం. నవంబర్ 26న పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు చూసామో ఇప్పుడు జనవరి 26న 2 నెలల తర్వాత అదే ఉద్రిక్తకర పరిస్థితులు ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో చూస్తున్నాం. పోలీసుల బ్యారిగేట్లని, అడ్డుగా పెట్టిన వాహనాల్ని, కంటైనర్ని, సిమెంట్ దిమ్మల్ని, రక్షణ వలయాలన్నింటినీ కూడా 5 అంచెల భద్రతా వ్యవస్థని ఛేదించుకుని ప్రస్తుతం రైతులు సెంట్రల్ ఢిల్లీ ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఐటీఓ వద్ద రైతులపైన బాష్పవాయు గోళాలని ప్రయోగించడం జరిగింది. అలాగే సింగు, టిక్రీ సరిహద్దుల నుంచి ప్రారంభమైన ఈ ట్రాక్టర్ ర్యాలీ కూడా ప్రస్తుతం ఉద్రిక్తకరంగానే సాగుతోంది. గాజీపూర్ నుంచి ఉదయం ప్రస్తుతం నేనున్న చోట గాజీపూర్ సరై కాలేఖాన్ రూట్ ఇది. ఐటీఓ ప్రాంతం మీదుగా ముఖ్యంగా ఇండియా గేట్ పొద్దున్న ఏదైతే రాజ్పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ జరిగిందో, రాష్ట్రపతి ఎక్కడైతే జెండా ఎగరవేశారో అక్కడికి ట్రాక్టర్లన్నీ కూడా చేరుకుంటున్నాయి. పోలీసులు బ్యారికేడ్లను విధించినా ముఖ్యంగా డివైడర్లని దాటుకుంటూ ట్రాక్టర్లన్నీ కూడా రాంగ్ రూట్లో ముఖ్యంగా ఏ విధంగా అయినా సరే సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళాలి అన్న కోణంలో సెంట్రల్ ఢిల్లీ వైపుకి సాగుతున్నాయి. ప్రగతి మైదాన్, రాజ్ఘాట్, ఐఎస్బిటి మార్గం గుండా ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే మించి వీరంతా కూడా ప్రస్తుతం 13-15 కిలోమీటర్లు దాటుకుని సెంట్రల్ ఢిల్లీ వైపుకి వచ్చారు. ఇంత ఉద్రిక్తకరంగా పరిస్థితులు ఎప్పుడు కూడా లేవని చెప్పాలి. 2 నెలలుగా శాంతియుతంగానే రైతులు ఉద్యమాన్ని సాగిస్తున్నారు. 11 దఫాలుగా కేంద్రం చర్చలు జరిపింది. అయినా కూడా కేంద్రం వెనక్కి వెళ్ళడం, 2 ఏళ్ల పాటు సస్పెండ్లో పెడతాం, ఇంతకు మేము ఇచ్చే ఆఫర్ ఏమీ లేదు అని చెప్పి కేంద్ర మంత్రి తెగేసి చెప్పడంతో రైతులు ఈ ట్రాక్టర్ ర్యాలీని తమకు అనుగుణంగా మలుచుకోవాలని భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే వారికి సూచించిన షరతులు, నిబంధనలు ఏవైతే రూట్ మ్యాప్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా కాకుండా సెంట్రల్ ఢిల్లీ వైపు రైతులు వారి సరంజామాన్ని మొత్తం కూడా ఇటు సరిహద్దుల్లో ఇప్పటి వరకు ఉన్న ఇటు ఏదైతే ట్రాలీల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ ట్రాలీలతో పాటుగా రైతులంతా కూడా సెంట్రల్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. చాలా సున్నితమైన ప్రాంతం సెంట్రల్ ఢిల్లీ. 144 సెక్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఉదయం రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం గుండగా ప్రస్తుతం రైతుల ట్రాక్టర్ ర్యాలీ అనేది కొనసాగుతుంది. సతీష్, ఎటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, విచ్ఛిన్నకర శక్తులు చొరబడి ఈ ఉద్యమాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందని పోలీసుల పహారాలోనే ఈ ర్యాలీ కొనసాగుతున్నా ప్రస్తుతం పోలీసులు ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. ప్రస్తుతం ర్యాలీ ఢిల్లీ వైపు సాగుతోంది. సతీష్, మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఢిల్లీలో ఐటీఓ సమీపంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ప్రస్తుతం నేను ఏదైతే మార్గం వద్ద ఉన్నానో ముఖ్యంగా ఒక ఢిల్లీ ఐటీఓ మార్గం వైపుకు వెళ్తున్న వాహనాలనే మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మార్గం గుండగానే పోలీసులు ముఖ్యంగా రాజ్పథ్ వైపుకి ఈ ట్రాక్టర్లను రానివ్వకుండా అక్కడ బ్యారిగేడ్లను ఏర్పాటు చేశారు. కానీ అక్కడికి ఈ రైతుల ట్రాక్టర్ ర్యాలీ చేరుకోవడంతో అక్కడ అడ్డుగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ బస్సుల్ని అలాగే వాహనాలను ఉంచడం జరిగింది. వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాక్టర్ల టైర్లలో పోలీసులు గాలి తీసేయడంతో ఇటు రైతులు ఆగ్రహించి పోలీసులపై కర్రలతో, ఇటు తల్వార్లతో దాడికి సైతం ప్రయత్నించడంతో ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీ ఇండియా గేట్ కేవలం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఐటీఓ నుంచి.
అటువంటి ప్రాంతం వద్ద ముఖ్యంగా రైతులు ఇంత దూరం వరకు వచ్చారు. ఇక మరో అల్టిమేటం, ఇక మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నది స్పష్టం చేస్తున్నారు. కేవలం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే రైతులకి ట్రాక్టర్ ర్యాలీకి అనుమతులు ఇవ్వడం జరిగింది పోలీసులు. కానీ పోలీసులు ఇచ్చిన అనుమతిని ముఖ్యంగా రైతులు ఈ విధంగా ఇది సరైన సమయం, ఇంతకు మించి మరో అవకాశం రాదు, ఖచ్చితంగా ఈ డిమాండ్లపై వెనక్కి తగ్గేది ఇదే సమయంలో, కాబట్టి మేము మా డిమాండ్లను సాధించుకునేది ఈ సమయంలోనే అన్నట్లుగా రైతులంతా కూడా సెంట్రల్ ఢిల్లీ వైపు సాగుతున్నారు. సతీష్. రైట్ గోపి, మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. ఎర్రకోట వద్దకు చాలామంది రైతులు అక్కడ చేరుకున్నారు ట్రాక్టర్లతో, అక్కడ ఆందోళన చేస్తున్నట్లుగా వివరాలు అందుతున్నాయి. గోపి, పూర్తి వివరాలు ఏంటి? ఎర్రకోట వరకు చేరుకున్నారంటే కొంత పరిస్థితి చేదాటుతుంది అని అనుకోవచ్చా? మీరు అంటున్నట్టు సెంట్రల్ ఢిల్లీకి 1 కిలోమీటర్ల దూరంలో ఎస్ఓటి వద్దకే చేరుకున్నారంటే ఇంకా కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. ఇక్కడ లోపు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే కొంత పరిస్థితి చేదాటొచ్చా? మీ అంచనా ఏంటి? ఖచ్చితంగా కేంద్రం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. రణరంగంగా మారుతుందనేది మాత్రం అర్థమవుతుంది స్పష్టంగా. ఉదయం వీరికి కేటాయించిన రూట్లలో కాకుండా ఢిల్లీ వైపుకి ముఖ్యంగా రైతులు వస్తున్నప్పుడే ఈరోజు ఒక రిపబ్లిక్ డే పరేడ్, భారత అత్యున్నత ప్రజాస్వామ్య పండుగను జరుపుకునే రోజు కాబట్టి రైతులు ఒకవేళ ఒక స్టెప్ ముందుకేసినా కానీ పోలీసులు సమయంతో వ్యవహరించాలి. రైతుల పట్ల ముఖ్యంగా దాడులు కానీ కాల్పులు కానీ ఇటువంటి వాటికి పాల్పడొద్దు అని చెప్పి ముందస్తుగానే పోలీసులకు సూచనలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఉదయం నుంచి కూడా సమయంతో పాటిస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ టికాయత్ని మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐటీఓ ప్రాంతానికి ప్రస్తుతం ఆయన చేరుకుంటున్నారు. ఇండియా గేట్ పరిసర ప్రాంతం ఇది ఈరోజు ఉదయం రాజ్పథ్ రిపబ్లిక్ డే పరేడ్ జరిగిన చోటు. అలాగే ఎర్రకోట వరకు కూడా ప్రతి సంవత్సరం పరేడ్ జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం నేషనల్ స్టేడియం వరకే పరేడ్ని ముగించడం జరిగింది. సో ప్రస్తుతం ఎర్రకోట వద్దకు సైతం రైతులు వేలాదిగా ట్రాక్టర్లతో ఢిల్లీ అనేక మార్గాల నుంచి, వారి కేటాయించిన మార్గాలే కాదు అనేక మార్గాల నుంచి ఈరోజు ఈ సెంట్రల్ ఢిల్లీ వైపుకి రావడంతో ప్రస్తుతం ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల టీఆర్ గ్యాస్లు, లాఠీ చార్జీలు, అలాగే రైతులు సైతం బాహాబాహీకి దిగడం, ప్రధానంగా పోలీసులు అడ్డుగా ఏర్పరిచిన బస్సులు కానీ బ్యారిగేట్లను కానీ వీటన్నిటిని కూడా తొలగించుకుంటూ రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ముందుకెళ్తున్నారు. ప్రధానంగా ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం వ్యవసాయ చట్టాలని కేంద్రం రద్దు చేయాలి, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరించకూడదు, రైతులకి సాంత్వన చేకూర్చే విధంగా, రైతులకి మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. కానీ ప్రస్తుతం ఈ చట్టాల వల్ల ఈ రైతులకేం ఒరిగేది లేదంటూ 2 నెలలుగా ప్రాంతానికి నాయకులు చేరుకున్నట్టుగా మనకి విజువల్స్ చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అంటే ఈ యొక్క ర్యాలీని విరమించడం కానీ లేదంటే శాంతియుతంగా మార్చే ప్రయత్నం ఏమైనా రైతు సంఘాల నాయకులు చేయొచ్చా? ఎందుకంటే 12 గంటల నుంచి 5 గంటల వరకు కేవలం శాంతియుతంగానే ఈ ర్యాలీని చేస్తామని రైతు సంఘాలు కూడా హామీ ఇచ్చాయి కదా. కానీ ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో రేపు పొద్దున్న రైతు సంఘాలను కూడా వేలెత్తి చూపే పరిస్థితి రాదంటారా? రైతు సంఘాల నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు మేము 2 నెలలుగా శాంతియుతంగా మేము మా పోరాటాన్ని సాగించాం. వర్షాన్ని, చలిని తట్టుకుంటూ, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, కరోనా సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు 151 మంది చనిపోయారు. అయినా కానీ కేంద్రం దిగిరాలేదు. సో మేము ఈరోజు మా ఏదైతే షరతులు పోలీసులు విధించిన అనుమతులను, నిబంధనలను ఉల్లంఘించినా సరే మా అంతిమ లక్ష్యం మా డిమాండ్లను సాధించడం. అందుకోసం మేము సెంట్రల్ ఢిల్లీలో బైఠాయించి తీరుతాం అని ఒక అల్టిమేటం అయితే ప్రస్తుతం జారీ చేశారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగేలా లేదు. ప్రధానంగా ఈ కేంద్రం దిగొచ్చేంత వరకు, కేంద్ర మంత్రులు కానీ ప్రధాని కానీ ఒక ప్రకటన చేసేంత వరకు కూడా వీరు వెనక్కి వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. అడుగు ముందుకు పడుతుంది కానీ వెనక్కి ఎక్కడా కూడా వేయడం లేదు. రైతు కాలినడకన కానీ ట్రాక్టర్ కానీ ముందుకే సాగుతుంది, కానీ ఇప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఎక్కడా కూడా పోలీసులు బ్యారికేడ్లు విధించిన చోట ఆగిపోయి వెనక్కి వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. సో ప్రస్తుతం ఈ వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం ఒక సానుకూల స్పష్టమైన ప్రకటన ఈరోజు సాయంత్రం చేయకపోతే మేము సెంట్రల్ ఢిల్లీని కదిలి వెళ్ళేది లేదు. ఇండియా గేట్, రాజ్పథ్లో నిర్భయ ఘటన జరిగినప్పుడు ఏ విధంగా అయితే యావత్ యువత కదిలి వచ్చి ఇండియా గేట్ వద్ద అప్పటి యూపీఏ ప్రభుత్వం తీరు పట్ల ఏ విధంగా నిరసన వ్యక్తపరిచిందో, ఇప్పుడు ఈ విధంగా ఈ రైతులకు సంబంధించిన నిరసన ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమం. గడిచిన 2 నెలలుగా దేశవ్యాప్తంగా కూడా రైతులకి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే జరుగుతున్న కేవలం పంజాబ్, హర్యానా రైతుల కేంద్రం ఈ ఉద్యమం చేస్తున్నారని కేంద్రం చెప్తున్నా కూడా యావత్ దేశం మొత్తం కూడా ఈరోజు ఈ రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రైతుల కిసాన్ పరేడ్ వైపు చూసింది. అందుకు అనుగుణంగానే రైతులు సైతం వ్యూహరచన చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముందస్తుగా అనుకున్న రూట్లలో మాత్రమే కాకుండా ఈరోజు సెంట్రల్ ఢిల్లీ వైపుకు వెళ్ళి రాజ్పథ్, ఎక్కడైతే రాష్ట్రపతి జెండాలు ఎగరవేశారో అక్కడ
మన డిమాండ్లను సాధించుకుందాం అన్న కోణంలోనే ప్రస్తుతం ఈ కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ పరేడ్ అనేది కొనసాగుతుంది. రాజ్పథ్ పైనే మేము ఆ ట్రాక్టర్ ర్యాలీని కొనసాగిస్తాం, కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే దీనికి ముందు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా కూడా పార్లమెంట్ ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చారు. పార్లమెంట్ పరిసరాల వరకు చేరుకున్న లైవ్ లో ఉండండి. మనం 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అటు పోలీసులు టీర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఇక ఫైరింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అన్నట్టుగా కొంత వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కోరుకుందాం. కానీ బట్ ఢిల్లీలో పరిస్థితి చూస్తుంటే మాత్రం కొంత పరిస్థితి చేయి దాటిపోతుందా అన్న ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. అటు రైతులు చేపట్టిన కిసాన్ గణతంత్ర పరేడ్ కొంత ఉద్రిక్తంగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కొంత రణరంగమైన వాతావరణం అయితే ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇచ్చారు. అది కూడా 5,000 ట్రాక్టర్లు మాత్రమే రావాలని స్పెసిఫిక్గా ఆ పోలీసులు 37 షరతులతో ఒక అనుమతి పత్రాన్ని ఇచ్చారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు. ఉదయం 8 గంటల నుంచే భారీగా 3 అంటే సింగు, టిక్రీ, గాజీపూర్ ఈ 3 సరిహద్దుల నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి రావడం ప్రారంభమయ్యాయి. ఒకవైపు గణతంత్ర వేడుకలు జరుగుతున్న నేపథ్యంకి సంబంధించి పోలీసులంతా అటు అటెన్షన్గా ఉన్న నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో భారీగా ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ తిన్నారు. మనం చూడొచ్చు, అటు బారికేడ్లు కూడా తొలగిస్తున్నారు. పోలీసులు అటు రైతులు సంబంధించి అనుమతి ఇచ్చిన మార్గాల్లో మాత్రమే ట్రాక్టర్ల ర్యాలీ చేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ అనుమతి లేని మార్గాల్లో కూడా రైతులు ట్రాక్టర్లతో చొచ్చుకు రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అటు పోలీసులకు కూడా ఎదురవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక అవకాశం. ఖచ్చితంగా సెంట్రల్ ఢిల్లీలో ఇక్కడ ఆగిపోతాం, ఇక్కడ నుంచి కదిలేది లేదు, 3 చట్టాలు రద్దు చేసేంత వరకు మేము వెళ్ళేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నట్టుగా సమాచారం అందుతోంది. మనం ఇప్పుడు చూస్తున్న లేటెస్ట్ విజువల్స్ ఎర్రకోటకు సమీపంలో. ఎర్రకోటకు కూడా చాలామంది రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ కూర్చుని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొద్దిసేపటి కిందట మనం ఎక్కడైతే చూసామో ఢిల్లీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. ఎర్రకోట ఎదుట వేలాదిగా రైతులు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అటు పోలీసుల వైపు కనిపిస్తోంది. సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం సెంట్రల్ ఢిల్లీ. ఎందుకంటే అటు ఎర్రకోటతో పాటు రాజ్పథ్తో పాటు కీలకమైన విభాగాలు అన్నీ కూడా సెంట్రల్ ఢిల్లీలోనే ఎలాకట్ అయి ఉంటాయి. అలాంటి సెంట్రల్ ఢిల్లీలో సంబంధించి రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా చేరుకోవడం, అక్కడే మేము ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చోవటం, వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులకు రైతు కవాతు ఒక సవాలుగా మారిపోయింది. మనం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి చోటు చేసుకుంటున్న సంఘటనలు ఇది ముబారక్ చౌక్ వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు రైతులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఉదయం నుంచి అసలు ఏం జరిగిందో ఒక్కసారిగా 10 టీవీ మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది. 1 బై 1 మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సింగు సరిహద్దు. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు రైతులు ఈ విధంగా ర్యాలీగా ప్రారంభమయ్యారు. సింగు సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. సాధారణంగా 12 గంటల నుంచి 5 గంటల వరకు అనుమతి ఉంది. 12 గంటల తర్వాత ఢిల్లీలోకి ప్రవేశించాలన్న నిబంధనలు కూడా పోలీసులు పెట్టినప్పటికీ ఉదయం 8 గంటల 15 నిమిషాలకే మనం మొదటి బాక్స్లో క్లియర్ కట్గా చూడొచ్చు. ఒక్కసారిగా ర్యాలీగా ట్రాక్టర్లు అలాగే వాళ్ళకు అందుబాటులో ఉన్న వాహనాలు వాటిని ఉపయోగించుకున్న రైతులు ఢిల్లీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అలాగే 10 గంటలకు గాజీపూర్ సరిహద్దు, ఇది కూడా చాలా కీలకమైన సరిహద్దు. గాజీపూర్ సరిహద్దు నుంచి 10 గంటల నుంచి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లపై ఎక్కి రావడం ప్రారంభించారు. ఆ విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కొక్క ట్రాక్టర్ పైన కనీసం ఒక 10-15 మంది వరకు ఉన్న పరిస్థితే కనిపిస్తోంది. అంటే పక్కా ప్లాన్డ్గా ఎట్టి పరిస్థితుల్లో మనం ట్రాక్టర్ల ర్యాలీ చేపడుతున్నామంటే మళ్ళీ తిరిగి రావడానికి కాదు, ఖచ్చితంగా 3 చట్టాల రద్దు చేయించుకొని తిరిగి రావాలి స్వగ్రామాలకి ప్రాంతాలకి అన్న ఒక స్పష్టమైన వైఖరితోనే రైతులందరూ ఢిల్లీ చేరుకున్నట్లుగా మనకి ఈరోజు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఉదయం 11 గంటల నుంచి సంజయ్ నగర్, దీన్నే సంజయ్ ఆటో నగర్ అని కూడా అంటారు, కొంత సింగు సరిహద్దు వద్ద చేరుకున్నా అలాగే గాజీపూర్ సరిహద్దు నుంచి చేరుకున్నా అంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడలేదు. కొంత పోలీసులకి రైతులకు మధ్య కొంత వాగ్యుద్ధం మాత్రం ఏర్పడింది. కానీ సంజయ్ ఆటో నగర్కి చేరుకున్న తర్వాత కొంత పరిస్థితి చేయి దాటింది. ఇక్కడ నుంచి పోలీసులు రైతులపై లాఠీచార్జీ చేయడం అలాగే రైతులను అడ్డుకోవడానికి టియర్ గ్యాస్ ప్రయోగించడం అనేది సంజయ్ ఆటో నగర్లోనే ఉదయం 11 గంటలకు చేరుకుంది. అలాగే టిక్రీ సరిహద్దుకు సంబంధించి ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి ఇక్కడ ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమైంది. మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆ 3 చట్టాల రద్దన్న ఒక ప్రధాన లక్ష్యంతో రైతులు
భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో ఢిల్లీలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది సెంట్రల్ ఢిల్లీ చేరుకున్నారు. కేవలం 5,000 ట్రాక్టర్లకు అనుమతి ఉన్నప్పటికీ 2 లక్షల ట్రాక్టర్లతో మేము ర్యాలీ చేయబోతున్నామంటూ కొద్దిసేపటి కిందట మా 10 టీవీ ప్రతినిధి గోపితో రైతు సంఘాల నాయకులు చెప్పారంటే పక్కా ప్లాన్తో భారీగానే ఈ గణతంత్ర పరేడ్ను ఉపయోగించుకోవాలని రైతులు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నుంచి అటు 3 చట్టాల రద్దుకు సంబంధించి ఒక సానుకూల నిర్ణయం, సానుకూల ప్రకటన తీసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్న ఒక స్పష్టమైన లక్ష్యంతోనే వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం క్లియర్ కట్గా విజువల్స్లో చూడొచ్చు. ఇది సంజయ్ ఆటోనగర్లో చోటు చేసుకున్న ఘటన. అటు టీర్ గ్యాస్ ప్రయోగించారు రైతులు రాకుండా. చాలా చోట్ల రైతులు ఎక్కడైతే ట్రాక్టర్లతో వచ్చారో ఆ ట్రాక్టర్లో గాలి తీసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే కొంత ఢిల్లీలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది రైతులకు సంబంధించి కాబట్టి 5 గంటల తర్వాత సెంట్రల్ ఢిల్లీ అంటే ఢిల్లీని వదిలి తిరిగి ప్రాంతాలకు వెళ్ళిపోతారా లేదంటే అక్కడే ఉంటారా, అక్కడే ఉంటే పరిస్థితి ఏంటనేది మనకి సాయంత్రం కల్లా తెలిసే పరిస్థితి కనిపిస్తోంది.